ఇలాంటి రెస్టారెంట్లు కూడా ఉంటాయా అని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. సిటీలల్లోనే ఇట్లా జరుగుతుందనుకున్నాను. హైవే పైన ఎక్కడైనా ఇట్లనే అవుతుందేమో! ఏంటండి ఏందో రెస్టారెంట్ల గురించి చెప్తుందనుకుంటున్నా. అదేం లేదండి. మా వారైతే మొన్న ఇంకా నైట్ అయితే పకోడీ తిన్నాడంట హోటల్‌ల. ఇంకా నైట్ లేట్ అయ్యేసరికి ఇంకా హోటల్‌లోనే తినేసొచ్చిర్రు. ఇంకా డైజెషన్ గాక మా వారికైతే ఫుడ్ పాయిజన్ అయ్యి ఫీవర్ వచ్చి వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంక అంత వామిటింగ్స్ అయినప్పుడైతే ఇంక మా వారైతే చికెన్ తేవాలంటే చాలా భయపడుతుండు. ఇంక చికెన్ అయితే మొత్తం అవాయిడ్ చేసిండు. మా వారితో పాటు మాకు గూడా ఇంగ చికెన్ తింటే ఎలర్జీ లాగా ఇంగ అట్లా అయితుంది. ఇంగ చికెన్‌కి తినాలనిపించినా తినలేము కాబట్టి మనమైతే ఇంట్లోనే ఎగ్ బిర్యానీ చేసుకుందామని ఇంగ ఇయాలైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఎంత చికెన్ తినాలనిపించినా గానీ ఈ వాతావరణం వల్ల చికెన్‌లు అయితే తినొద్దు. ఇప్పటికైతే చికెన్‌లకైతే చాలా డిసీజులొస్తున్నాయి గదా కోళ్ళకి. ఇంగ దాని మట్టుకైతే మా వారు చికెన్ అయితే మొత్తం బంద్ జేసిండు. ఇంక ఇంట్లోనే ఎగ్ బిర్యానీ జేసినా. టేస్ట్ అయితే చాలా సూపర్ అయింది. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఫిదా అయిపోయారు నేను జేసిన బిర్యానీకి. అమ్మ వాళ్ళు కూడా జేయమని అడుగుతుర్రు. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడైతే ట్రై చేయాలి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్.